రే సాయి వీడియోలు పెట్టక మస్తు గ్యాప్ వచ్చిందిరా. ఈరోజు మనం ఎలాగైనా వీడియోలు చేయాలి, ఓకేనా? ఐ థింక్ వాట్ సరే కానీ అంత రెడీ కదా, స్క్రిప్ట్ పంచులు అన్నీ ఓకే కదా? అన్నీ ఓకే. ఓకేనా? సరే యాజ్ యూజువల్గా నేను స్టార్ట్ చేస్తా, ఏడుస్తాను. అక్కడ అక్కడే పోయింది నువ్వు ఏడితే. ఏమైంది రెడీ? నేను వేస్తే అక్కడే పోయింది. మరి ఏం చేద్దాం? ఏం చేద్దామంటే కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉంది. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? మొత్తానికి ప్రాంక్ చేద్దాం ఫిక్స్. ఇంకా ఈ సోది కంటెంట్లు, ఈ పంచులు వ్యవహారాలు ఎన్నొద్దు, ప్రాంక్ చేద్దాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే కానీ ఇప్పటికిప్పుడు ప్రాంక్ చేయాలంటే ఎవరిని చేద్దాం రా? మన కేబీఆర్ పార్క్ ఉంది పక్కనే, అక్కడ చాలా మంది ఉంటారు. అందులో కొంతమంది చేసి ప్రాంక్ చేద్దాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు ఇక్కడే చేద్దామంటూ ప్రాంక్? ఇక్కడే చేద్దాం బ్రో. ఆవిడ వస్తుంది, ఆవిడ ప్రాంక్ చేద్దామా అనిపిస్తుంది. కానీ ఆ ముందు పోయేటాడు అరే వయసులో పెద్ద ఆయన రా, దొరికితే మాత్రం ఇద్దరిని కుక్కని కొట్టినట్టు కొడతాడు. బ్లూ టీ షర్ట్ ఒరే ఏం ప్రాంక్లో రా, నాకైతే టెన్షన్ అవుతుందిరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈయన కూర్చున్నాడు, ఈయననా? చేద్దామా? ఏం కాదు, ముందుకెళ్దాం. ఏం కాదు, బాగా నేను చెప్తా. అరే ప్రాంక్ అంటే తెలియకుండా చేయాలరా, తెలిసిందనుకో ఆల్రెడీ కొడతారు. ఇంకా ఈ సిచ్యువేషన్లో కుక్కని కొట్టినట్టు కొడతారు ఇద్దరిని. నేను చెప్తున్నా పక్క. ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. ఆ తాత పొగలుంటాడు, తాతని ఆ తాతని అసలే సిగరెట్ తాగుతుండవు. సరే పోదాం పా ఒకసారి. అయితే ఒక నిమిషం, అక్కడ అమ్మాయి ఎవరి అతిలోక సొట్ట సుందరి అమ్మాయి చెప్పించి కొట్టిద్దాం. ఇప్పుడు పోదాం. ఈ అమ్మాయి చేద్దాం. ఈ అమ్మాయి ఏమన్నా ఈ అమ్మాయి చేద్దాం. ఓకే డన్ 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 డన్. ముసలిళ్ళు అయితే కొంచెం తొందరగా రియాక్ట్ అవుతారు. ముసలిదైనా కానీ నాకు బాధలే. అమ్మ బాబా, ఈ అమ్మాయి అయితే కొంచెం లేదు. ఈ అమ్మాయి చేద్దాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? ఎవరు లేదు, ఇట్లా క్యాజువల్గా డైరెక్ట్ వచ్చి కూర్చుంటారా? కావాలి అని అడిగి లేదు, ఇట్లా క్యాజువల్గా వస్తూ ఇక్కడ కూర్చుందామని కూర్చున్నానండి. ప్లేస్ ఉంది అనుకుంటా. అయ్యో పర్లేదు, ఇక్కడ బాగానే ఉంది కదండి. పంచ్ అంటే ఇలా ఉండాలి. మాకు కంఫర్టబుల్ కాలేదు. అయ్యో ఇంత పెద్ద స్టోర్ ఉంది, కంఫర్ట్గా లేకపోవడానికి ఏముందండి? మీ పేరేంటండి? నా పేరు తెలుసుకొని ఏం చేస్తే? అయ్యో క్యాజువల్గా అడుగుతున్నానండి, అంత పర్టికులర్ ఏం లేదు. నేను చెప్పాను. ఏం చదువుతున్నారండి? ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలా? అలానేం కాదు, క్యాజువల్గా అడుగుతున్నాను. అంటే తెలియని పర్సన్ క్యాజువల్గా అడగాల్సిన అవసరం ఏముంది? అంటే అది కాదండి, క్యాజువల్గా అడిగాను. అలానేం లేదు, పర్టికులర్గా ఏదో పేరు తీసుకోవాలి, వాంటెడ్లీ మాట్లాడాలని అలానే ఏం రాలేదు. బట్ మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? అంటే యు ఆర్ లుకింగ్ సంథింగ్ ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ప్రతి వాళ్ళని అడుగుతారా ఇట్లా? లేదండి, క్యాజువల్గా ఇలా వాక్ చేస్తుంటే మీరు కనిపించారు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడడానికి వచ్చాను. వెళ్ళొచ్చిందా చెప్పినారు కదా? మీ పేరు చెప్తే వెళ్ళమ్మా. పేరు చాలా బాగుందండి. మీరు చాలా ట్రెడిషనల్. అలా కాదు మేడం, మీరు కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది వదిన తల్లితో సమానవరా. అంటే లైక్ చెప్తారు కదా సినిమాలో దేవతలా కనిపిస్తున్నావని, మీరు కొంచెం దేవతలా కనిపిస్తున్నారు. పంచ్ అంటే ఇలా ఉండాలి. అయ్యో పులిహోర కాదు మేడం, సీరియస్గా అడుగుతున్నా. మీ పేరు చెప్తే. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళిపోతే నేను చూసుకుంటాను.
వెళ్ళిపోతాను మేడం, వెళ్ళిపోవాలని అలానే కాదు, కానీ మీరు చాలా పద్ధతిగా కనిపిస్తుంది. చెప్పండి ఏంట? అంటే మీరు చాలా కొంచెం పద్ధతిగా కనిపిస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు. సో మీ పేరేంటి, ఏం చేస్తుంటారు, అది క్యాజువల్గా కనుక్కుంటున్నాను, అలానే ఏం లేదు. చాలు, ఇంకేమైనా కావాలా? అదొక్కటే చాలా. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగండి చెప్తాను. అంటే అదొక్కటి చాలు. మీరు ఏం చేస్తుంటారండి? మనం సముద్రంలో ఉప్పు చల్లుతుంటాం ఉప్పు సముద్రం నుంచి కదండి ఉప్పు రావాలి. మనం వేస్తేనే బయటకు వస్తుంటది అది. కొంచెం వెళ్తే బాగుంటుంది. అయ్యో వెళ్ళిపోతానండి, అలాని కాదు, జస్ట్ మీరు ఏం చేస్తుంటారు, అది పని పాట లేదనుకుంటా. ఎందుకు పని లేదండి, చాలా పనులు ఉన్నాయి. చేసుకోండి వెళ్ళి. అదే మీకు కొంచెం మీరు ఏం చేస్తుంటారో కొంచెం చెప్తే దాన్ని బట్టి మేము అలా వెళ్ళిపోతాం. పని పాట లేకుండా తిరుగుతుంటాం. నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. మీరు చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. నేను ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాను, ఎంత జోవియల్గా మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు అంత చాలా కూల్గా మాట్లాడుతున్నా, ఇంకా కోపం వస్తే ఇంకా రఫ్గా మాట్లాడతా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఎల్లమ్మ అన్నారు కదా, మీ పేరు ఎక్కడుంటారు మీరు? నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ప్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. నాకు అంటే ఎల్లమ్మ టెంపుల్లో ఉంటారు. సారీ, జోక్ చేశాను. ఎక్కడుంటారు మీరు? అరే కొంచెం పోవచ్చు కదా, అరే నాకు పని ఉంది. అవును, నాకు చాలా పనులు ఉన్నాయి మేడం. అన్ని పనులు మానుకొని మీరు అంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే ఎన్ని పనులు మానుకొని వచ్చాను మీరు. అవును, నాకు చాలా పనులు ఉన్నాయి మేడం. అన్ని పనులు మానుకొని మీరు అంత ఇంటర్ మాట్లాడదామని చెప్పేసి. ఎందుకంత కోపం పడుతుందో నాకు అర్థమైతలేదు. నేను క్యాజువల్గా అడుగుతున్నాను మిమ్మల్ని. నాకు కోపం వచ్చిందనుకో ఏం చేస్తే నాకు ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను పుట్టక. మిమ్మల్ని ఏం చేస్తుంటారు? ఇంజనీరింగా? చెప్పినగా పని పాట లేకుండా తిరుగుతుంటాను. అయ్యో, ఆన్లైన్ క్లాస్ వింటున్నారు, చేతిలో బుక్ ఉంది, పని పాట లేదని ఎలా అనుకుంటా? అదే ఏం చదువుతున్నారు ఏంటిది అని చెప్పేసి. నేనేం మొత్తం అలాని కాదు, నేను అందరు అబ్బాయిలా ఫోన్ నెంబర్ ఇవ్వు అది ఇదని నేనేం అడగట్లేదు, జస్ట్ క్యాజువల్గా మీ పేరు అడుగుతున్నాను. అవునా? అబ్బా, ఎంత స్పోర్టివ్గా అడుగుతున్నా, ఎంత ఫ్రెండ్లీగా. అందరు అబ్బాయిలాగా వచ్చి కలుపుతున్నావు కదా, మళ్ళీ అందరు అబ్బాయిలా కాదంటే ఎవడు నమ్ముతాడు? అంటే ఇప్పుడు ఇది పులిహోర కలపడం అంటారా? మరి ఇంకేమంటా? అంటే నాకు ఫ్లోటింగ్ చేయడం తెలియదండి, సీరియస్లీ. తెలియకుండా ఇంత బాగా కలుపుతున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఏం లేదు, జస్ట్ అలా వెళ్తుంటే కొంచెం పద్ధతిగా, కొంచెం ఇంట్రెస్టింగ్. అంటే ఈ కాలపు ఆడపిల్లలు ఎలా ఉంటారండి అసలు, సీరియస్గా జీన్స్ వేసుకొని అది ఇది ఉంటారు కదా, మీరు చుడిదార్ వేసుకొని కొంచెం పద్ధతిగా ఉన్నారు, మాట్లాడదామని వచ్చాను. పట్టు చీరలో చందమామ, ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ. సో అంతకు మించి ఇంకేం లేదు. నా మనసే కోరుకుందే. సరే మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంతే. మరి అంటే మీ పేరు కొంచెం చెప్తే ఎల్లమ్మ పుల్లమ్మ అని. ఎల్లమ్మ అని చెప్పిన క్లియర్గా. అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారు ఇంత పద్ధతి? అంటే కొంచెం పద్ధతిగా మహాలక్ష్మిలా ఉన్నారు కదా, సో చాలు కలుపులే కాదు, వెళ్ళిపోండి. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ పేరు చెప్పరన్నమాట. చెప్పండి. జస్ట్ పేరు చెప్పడానికి ఏమవుతుంది? చెప్పను. పేరు చెప్తే ఏమవుతుంది? పర్లేదు, పోనీ ఏ కాలేజో చెప్పండి. నాది సిఎంఆర్ కాలేజ్, మీది? కనిపించిన ప్రతి అమ్మాయితో నీదే అడుగుతారా? అంటే ప్రతి అమ్మాయిని అడగాము, ప్రతి అమ్మాయి ఇంట్రెస్టింగ్గా కనిపించేది కదా, ఏదో మీరు కనిపించారని అడుగుతున్నాను, లేకపోతే నేను అడగను అసలు.
అందరిని ఎందుకు అడుగుతామండి? యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, చాలా క్యూట్గా ఉన్నారు. చూడండి ఆ బొట్టు, అసలు ఎలా ఎంత పద్ధతిగా ఉన్నారు అసలు. పెదవడుగుతోందే చలి సావాసం, పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటి. ఇప్పటికి చాలా మంది చెప్పారు, బోర్ వచ్చేసింది నేను. అంటే మహాలక్ష్మిలా ఉన్నావు అని ఎవరు చెప్పుకుంటారు? నేను నిజంగా వర్క్ ఉంది. నేను టైం పాస్కి వచ్చి కూర్చోలేదు. నేను టైం పాస్ కోసం రాలేదు, ఏదో వర్క్ మీద వెళ్తూ చేస్తున్న పని టైం పాసే అంటారు. అయ్యో ఇది టైం పాసా అండి? అసలు మీరు ఎంత ఇంట్రెస్టింగ్గా లేకపోతే నేను అంతలా అడుగుతాను. జస్ట్ పేరు చెప్తే ఏమవుతుంది? ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. జస్ట్ నేను పేరు అడగడానికి వచ్చాను, అంతకు మించి నేనే పెద్ద ఇష్యూ చేయడానికి రాలేదు ఇక్కడ. జస్ట్ పేరు చెప్పండి చాలు, వెళ్ళిపోతాను. ఏం చదువుతున్నారు అని చెప్పేసి. నేను చెప్పాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్? అంటే పర్సనల్ అని కాదు, ఏంటిది చదువుకోవడం ఇవే కదా నేను అడిగింది. వచ్చి లైక్ ఏంటిది నిన్నే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే నువ్వు చెప్తావా? అంటే ఎవరు పడితే వాళ్ళు అడిగితే చెప్పము, కానీ మీలాంటి వాళ్ళు అడిగితే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను నేను. బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సీరియస్లీ మీలాంటి వాళ్ళు అడిగితే చెప్పేస్తాను, నేను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. నేను అడగను, నేనైతే అస్సలు అడగను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, మీరు అడగారు, మీరు చాలా స్పెషల్ అండి. మీరు అడగారు, చూసారా? మీరు ఎవరిని అడగారు మేడం, ఎందుకంటే యు ఆర్ సచ్ లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అసలు. మరి నిజంగా చెప్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మేడం మీరు. నీ పేరు సాయా? లేదు. మరి సాయిలాగా పురుగులు ఎందుకు కలుపుతున్నావు? అంటే సాయిగాడు ఎవడో కానీ మేడం, అసలు నిజంగా చెప్తున్నాను, అసలు ఇంత పద్ధతిగా ఉన్నారు మేడం మీరు అసలు. చాలు, బోర్ ఒకసారి చూద్దాం మీరు ఏం చదువుతున్నారు. అవసరం. అదే ఏం చదువుతున్నారు తెలుసు? ఏంటి మమ్మీ ఎవడీడు? అటు ప్లేస్ ఉందనుకుంటా. ఏంటంటే దగ్గర కూడా కూర్చొని ఇవ్వట్లేదు అసలు. నేను అందరు అబ్బాయిలు వచ్చి మిమ్మల్ని ఏమి ఏడిపించట్లేరు. నేను చూడ ఎంత క్యాజువల్గా అడుగుతున్నాను అసలు. డిగ్రీ మీది కాదా? పోనీ ఇంజనీరింగ్, పోనీ ఎంబీఏ? చూడ్డానికి కొంచెం ఏజ్ తక్కువలా ఉన్నారు. 10th క్లాసా? అయితే మీరు పక్కా 10th క్లాసే, అది చెప్పొచ్చు. ఏ స్కూల్ అండి? ఫస్ట్ క్లాస్. అదే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారులే. మీరు చాలా ఇంటెలిజెంట్లా ఉన్నారు, బాగా చదివేటట్టు కూడా ఉన్నారు అసలు. మీ పేరు చెప్తే ఏమైందండి? చెప్పా కదా, మళ్ళీ మళ్ళీ చెప్పాలా? మరి ఎల్లమ్మ అనే పేరు ఎలా పెట్టుకుంటారండి? ఏంటి మమ్మీ ఎవడీడు? మా మమ్మీ పెట్టింది నాకు. ఎల్లమ్మ అయినా కూడా బాగానే ఉందనుకో పేరు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు పేరుతోటి. మీ స్మైల్ చాలా బాగుందండి, సీరియస్గా అండి. అనుకుంటున్నా ఇంకా ఏం స్టార్ట్ అవుతలేవా? అయ్యో అదేం లేదండి, నిజంగా సీరియస్గా మీ స్మైల్ బాగుంది. డిగ్రీ కదా? ఏ కాలేజ్? కాలేజ్ పేరు చెప్పినంత మాత్రం నేనేం మీ కాలేజ్కి వచ్చి డిస్టర్బ్ చేయను, ఓకేనా? మీ కాలేజ్కి వచ్చి డిస్టర్బ్ చేయడాలు, మాట్లాడాలు ఇలాంటివి ఏం చేయను, ఓకేనా? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ చెప్పండి, లేకపోతే లేదులేండి. ఏ కాలేజ్ అండి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, అవునా? అక్క ఇంటికి వెళ్దామా? అక్క ఇంటికి వెళ్దామా? అక్క ఎవరు మీ తమ్ముడా? అవునా? హాయ్ తమ్ముడు. ఏ క్లాస్ మీ అక్క? అట్లా చెప్పొద్దన్నా. చెప్పొద్దా? క్యాజువల్గా మాట్లాడుతున్నా, అట్లేం లేదు, క్యాజువల్గా అడుగుతున్నా. పదరా పోదాం. అయ్యో ఏమండి మీ పర్స్ మర్చిపోతున్నారు మేడం. చూసారా నేను ఎంత మంచోడో? మీరు ఆ ఏదో ఓవర్ యాక్షన్లే ఆపు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. అయ్యో క్యాజువల్గా నేను క్యాజువల్గా అడుగుతున్నా బ్రో, అట్లేం లేదు, ఓకేనా? చెప్పండి మీ అంటే
నన్ను ఫాలో చేయడం ఆపేస్తారా ఫస్ట్? ఫాలో ఏం లేదండి, నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నాను. ఇంతవరకు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశాను? నేను ఏమైనా డిస్టర్బ్ చేస్తే చెప్పండి, నేనేం డిస్టర్బ్ చేయట్లేదు కదా. అదే మీతో పాటు నడుద్దామని వచ్చాను అంతేగాని. సో మొత్తానికి మీ కాలేజ్ పేరు చెప్పని అంటారు. చెప్పండి. అరే చెప్పొచ్చు కదరా. అన్న నువ్వు వెళ్ళిపోనా? నాకు అరే వెళ్ళిపోనా? నేను వెళ్ళిపోనా? క్యాజువల్గా పేరు అడిగాను రా. ఏమవుతున్నా? వెళ్ళిపోనా నువ్వు? అరే నేను క్యాజువల్గా పేరు అడిగాను రా. వెళ్ళిపోనా అన్న? చూడనా ఊకే వచ్చి సతేసిన మక్కని అరే వెళ్ళిపోమంటే ఏమని నీకు తెలుసా? తెలియదు బ్రో, నేను క్యాజువల్గా ఇంట్రెస్టింగ్గా కనిపించింది. నేను జస్ట్ నేను కాలేజ్ అడిగాను, కాలేజ్ పేరు అడిగాను. ఎందుకు అడుగుతానా? అరే నేనేమన్నా ఏమవుతున్నా? నేనేమన్నా టీజ్ చేసినారా? వద్దన్నా వెళ్ళిపోనా? అరే నేనే కొంచెం ఆగు. నీకేనా తెలుసా? తెలీదు, ఇందాక నుంచి ఏం సతాయిస్తుంది పని? ఒక్కటే నాకు. ఏం పని నీకు? ఇందాక ఆడపిల్లంటే ఆడుతూ ఉంటావు నువ్వు. బ్రో నేను సీరియస్గా సీరియస్ వద్దు. ఆడపిల్ల అలా చేయకు, పని తప్పది. నేనేమైనా అడిగానా? నేను మిమ్మల్ని ఏమైనా అడిగినా? నేను జస్ట్ క్యాజువల్గా ఏం అడిగినా? నేను జస్ట్ నేమ్ అడిగిన అంతే. నేను అంతకుమించి నేను ఏం అడగలే. అది నీకు ఏం పని అసలుకి? ఇందాక నుంచి వస్తున్నావు, ఆడికెళ్ళి ఇందాక నుంచి వస్తున్నావు. నీ చెల్లెని చేస్తావా? అరే నీ చెల్లెతో అట్లా మాట్లాడతావా? నేను ఏమన్నా ఎక్కడితో మాట్లాడతావా? కాదు, నేను ఎవరు? ఏమన్నాను బ్రో? నేను నీకు ఏమన్నా ఎందుకు అవసరం? కాదు, నేను ఏమన్నా నీకు ఏం అవసరం అయ్యా? నేను క్యాజువల్గా నేమ్ అడిగాను అంతే. నేను నేమ్ అడిగాను అంతే. నేము ఏ కాలేజ్ అని అడిగాను, అంతకుమించి నేను ఏం అడగలేదు. ఏం అడగకనే వద్దనా? వద్దన్నా వెళ్ళిపోనా అక్కడి నుంచి. ఆ నుంచి వస్తున్నావు నువ్వు, అక్కడి నుంచి ఫాలో అవుతున్నావు మమ్మల్ని. అరే ఫాలో అవుతుండ నీకు? ఆ, ఆ, ఏ, ఆడపిల్లంటే ఆడపిల్ల ఉంటా నువ్వు? ఏ, వెళ్ళవే. బ్రో నేను ఏమంటున్నా బ్రో? నేను క్యాజువల్గా చెప్తున్నా. నేను పోలీసులు రే పోలీస్ ఫోన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. రే 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 ఏమైందిరా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పే. ఒక్క నిమిషం నంబర్ ఒక్క నిమిషం యాక్చువల్లీ మేము ప్రాంక్ చేస్తున్నాము, ఓకేనా? అంత సీరియస్. ఎవరికి ప్రాంక్? రే సాయిగా ఓవర్ చేయకు. యాక్చువల్లీ వీడు కూడా మావాడేనండి. యాక్చువల్లీ ఇది ప్రాంక్, ఓకేనా? ఇది ప్రాంక్, యాక్చువల్లీ ఇది ప్రాంక్. అంటే స్కూల్ లాగా కనిపిస్తున్నామా మీకు ఫ్రాంక్ చేయడానికి? లేదు, అమ్మాయి కనిపిస్తున్నా ఒక చిన్న పిల్లలు ప్రాంక్ చేయడానికి బాగుంటుందని మిమ్మల్ని ఈ ఏదో ఐడియా ఇచ్చాడు. ఇగో కావాలంటే అక్కడ కెమెరా ఉంది, ఆ రాయన్ కల చూడండి, ఒక స్ట్రైట్ గా కెమెరా చెప్పరా? హాయ్ చెప్పాలా? యాక్చువల్లీ సారీ అండి, సారీ ఏమనుకోకండి. ఫస్ట్ యాక్చువల్లీ మేము ప్రాంక్ చేద్దాం అనుకున్నాము. ఇంకో వీడే ఈ ప్రాంక్ కర్త కర్మక్రియ. మీరు ఏమైనా తిట్టాలనుకుంటే ఫస్ట్ వీడిని ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను పుట్టిక. మొత్తం చేసి నువ్వు కదా. ఆయన ఐడియా ఇచ్చింది వీడే కదా. సారీ అండి. సో ఇది ప్రాంకే జస్ట్. నేను కూడా క్యాజువల్గా మేమేం ఇబ్బంది పెట్టలేదని మేము అనుకుంటున్నాం. నువ్వు చాలా సీరియస్ అయినావు బ్రో. యాక్చువల్లీ మ్యాటర్ అది కాదు. మేము జస్ట్ ఫుల్ సీరియస్ అయినా అన్నాను. సారీ అన్న, ఏమనుకోకు. సారీ ఏం అవసరం లేదు, జస్ట్ ఏదో ప్రాంక్ చేసాం, ఓకేనా? అవోది కనిపిస్తలే కెమెరా. హాయ్ అంట, ఓకేనా బ్రో? మేము కొంచెం ఇది కొంచెం అది చూసి ఎడిటింగ్ అట్లా చూసుకొని మేము ఇది కొంచెం మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం, ఓకేనా మీకు? ఓకేనా? లింక్ ఇట్లా పంపిస్తాను, షేర్ చేస్తాను. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమనుకోకండి. కొంచెం వైట్గా పడేటట్టు, కొంచెం వైట్గా పడేటట్టు. అమ్మ బాబాయ్. ఓకే ఓకే డెఫినెట్లీ అందంగా పడతారు మీరు చాలా అందంగా పడతారండి, ఓకేనా? ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఒక్క నిమిషం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్పరా? వద్దులే చెప్పి వద్దులేరా. సబ్స్క్రైబ్ చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ ఛానల్ అండి, జీ ఎంటర్టైన్మెంట్. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.